కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి అందరికీ తెలిసిందే. ఢీ షోకి ఎన్నో ఏళ్లుగా జడ్జిగా చేస్తున్నారు. గత సీజన్ లో జాను టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే జానుకి శేఖర్ కి సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. దీనికి ముఖ్య కారణం జానుని శేఖర్ మాస్టర్ ప్రశంసలతో ముంచెత్తడం. దీంతో శేఖర్ మాస్టర్ అండతోనే ఆమె విజేత అయిందంటూ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై తాజాగా శేఖర్ మాస్టర్ స్పందిస్తూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఒక షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నానంటే చాలా నిజాయితీగా ఉండాలన్నారు. ఎన్నో ఆశలతో డాన్సర్లు ఈ షోలకు వస్తారు కాబట్టి అక్కడ ప్రతిభను మాత్రమే చూడాలన్నారు. జాను అనే అమ్మాయి అందరికంటే చాలా ప్రత్యేకంగా డాన్స్ చేసిందని తనకు అనిపించిందన్నారు. అందుకే తాను ఆమెను ప్రోత్సహించారని, ప్రతిభ కనబర్చిన ఎవరినైనా అలాగే ప్రోత్సహిస్తానని చెప్పారు. ఆమె కష్టపడి డాన్స్ చేసింది కాబట్టే విజేత అయిందని, అందులో తాను చేసిందేమీ లేదన్నారు. గతంలో కూడా తనపై ఇలాంటి రూమర్స్ వచ్చాయని, కానీ తాను వాటిని పట్టించుకోనని పేర్కొన్నారు. తాను డాన్స్ షోలలో కేవలం ప్రతిభ ఉన్న వారిని మాత్రమే ప్రోత్సహిస్తాను కాబట్టే న్యాయ నిర్ణేతగా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఇక రాబిన్ హుడ్ సినిమాలో ఒక స్టెప్ కూడా తెగ వైరల్ అయింది. ఈ స్టెప్ ని కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ స్టెప్స్ పై కూడా చాలా రచ్చే జరిగింది.